పాటలు ఎలా పాడాలి? అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు భూమి మీద ఎట్లుంటది గ్రావిటీ ఉంటది. అంటే భూమి ఆకర్షణ శక్తి ఉంటది. కాబట్టి మనిషి భూమి మీద నడుస్తాడు. ఇది భూమి మీద మనిషి అలవాటు పడ్డాడు. కానీ చంద్రుని మీద అలా ఉండదు. గ్రావిటీ ఉండదు. కాబట్టి పైకి తేలుతాడనమాట. అట్లుంటదనమాట. కానీ మనిషికి తెలవదు. సైంటిస్టులు చెప్పిండ్రు కాబట్టి మనకు అర్థమైంది. కానీ సైంటిస్టులు చెప్పకపోతే మనిషి ఏమనుకుంటాడు? అరే! ఇది ఏందిరా నాకు దయ్యమా? భూతమా? ఏమైంది గిట్లా ఆకాశంలో తేలుతానా అనుకుంటాడంట మనిషి. ఎందుకంటే భూమి మీద లాగానే చంద్రుడు కూడా భూమే కదా! ఆడ కూడా అట్లనే ఉంటాడు. ఇట్లనే నడుస్తాడు అనుకుంటాం. కానీ కాదు ఆడ పైకి తేలుతారు. ఇట్లా అనమాట. ఇంకో చోట ఇంకోతలా ఉంటది. ఆకాశంలో గద్ద తిరిగినట్టు తిరగొచ్చు. ఇంకో చోట మరీ స్పీడ్‌గా పైకి తేలొచ్చు. తేలిక కావచ్చు. ఇట్లుంటదన్నట్టు. ఇది సైంటిస్టులు చెప్తే మనకు తెలుస్తది. కానీ చెప్పకపోతే మనకు అర్థం కాదు కదా! డిఫరెంట్‌గా ప్రవర్తిస్తాడు మనిషి అని అనుకుంటాం. అది డిఫరెంట్‌గా ఉంటది భూమి కంటే. అక్కడ మనిషి యొక్క తేలడం అవన్నీ. ఇగో పాట కూడా అంతే అనమాట. సహజంగా ఒక మనిషి ఎలా పాడతాడు నోరుతోటి మనము, మన శరీరము, మన ఆలోచన, మన భావాలు, మన ఒత్తిడితో అందరూ ఒకేలాగా పాడతారు. కానీ దీనికి అతీతంగా పాడాలనమాట. మనిషిలో కూడా గ్రావిటీ ఉంటది. ఆ గ్రావిటీని అతీతంగా పాడితే ఎలా ఉంటుంది? ఆ! చంద్రమండలం మీద తేలినట్టు ఉంటది కదా! ఒక పాట అలా ఉండాలి. ఇంకో దగ్గర గ్రావిటీ ఇంకో రకంగా ఉంటది. అది గద్ద తేలినట్టు తేలొచ్చు. ఇంకో రకంగా గ్రావిటీ వేరే గ్రహంలో ఇంకో రకంగా ఉంటది. అది మరీ తేలికగా ఉంటదంట. దూది పింజలాగా తేలిపోతా ఉంటాడు. ఇలా అంటే భూమికి భిన్నమైన గ్రావిటీ ఎలా ఉంటుందో మనిషికి భిన్నమైన గ్రావిటీతో పాట పాడాలి. ఎక్కడ మనిషి గ్రావిటీ ఉండద్దనమాట. అలా అనేక గ్రావిటీలు తీసుకురావడమే పాట పాడడం.